గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అనేది తమపై బురద జల్లడం తప్ప ఇంకొకటి కాదన్నారు. కేసులు తమకు కొత్త కాదని, రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వాళ్లమని అన్నారు. ప్రజా సమస్యలను సీఎం పక్కదారి పట్టిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం పోలీసు ఉన్నతాధికారులు సరైన ఆధారాలు లేకుండా వ్యవహరించారని మండిపడ్డారు. ఏపీకి ఏమైందో చూసావుగా, అదే గతి నీకు కూడా పడుతుందని అన్నారు. కమిషన్ల కోసం అప్పులు తెచ్చి సీఎం కమిషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీని ముక్కలు చేస్తే అప్పులు తీసుకుని రావచ్చని సీఎం చెప్పారన్నారు. తెలంగాణ ఆస్తులను కుదవపెట్టి బ్రోకర్ల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని అతిక్రమించి పనిచేసే అధికారులు రిటైర్ అయినా విదేశాల్లో ఉన్నా పట్టుకొస్తామని హెచ్చరించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. అటు ఏదైతే ఇవాళ ఉదయం మనం చూస్తా ఉన్నాము, పోలీసులు ఏదైతే సిట్ ఫోన్ ట్యాపింగ్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు కేటీఆర్ కి, హరీష్ రావుకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇదే అంశం పైన అటు మాజీ మంత్రి హరీష్ రావు అటు మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా వారు ప్రముఖంగా ప్రస్తావించిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. అటు పోలీస్ శాఖకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటున్నామంటూ కూడా స్పష్టం చేశారు. ఏపీలో అధికారులకు పట్టిన గతే మీకు పడుతుంది అంటూ కూడా రిటైర్ అయిన విదేశాల్లో ఉన్న గుంజుకొస్తామంటూ కూడా హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, దాంతో పాటుగా ఫార్ములా ఈ రేస్ అంటూ లీకులు ఇస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీ ముగియగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తారట, ఈ సిట్ ఒక పెద్ద జోక్ అంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. వారు ఎక్కడున్నా కూడా రిటైర్ అయినా విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా గుంజు కూడా ఆ పోలీస్ శాఖ అధికారులను కూడా హెచ్చరించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఏపీలో అధికారులకు పట్టిన గట్టే మీకు పడుతుందంటూ కూడా ఏదైతే హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఉద్యమంలో నా పైన 300 కేసులు ఉన్నాయి, ఈ టాటాకు చెప్పులకు భయపడమంటూ కూడా హెచ్చరించారు. దాంతో పాటుగా డీజీపీ శ్రీధర్ రెడ్డికి ఫుట్బాల్ మ్యాచ్ రక్షణకై సమయం సరిపోతుంది అంటూ ప్రజల ప్రాణాలు కాపాడడంలో వారు విఫలమయ్యారంటూ కూడా ధ్వజమెత్తడం జరిగింది. సంగారెడ్డి జిల్లా సర్జాపూర్ లో ఓటేయలేదనే దళితులపై దాడులు చేసి ఇల్లు కూలగొట్టినా కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదంటూ సాకి పుస్తకం చట్టం అందరికీ సమానంగా ఉండాలంటూ కూడా వారు తెలపడం జరిగింది. దాంతో పాటుగా కానిస్టేబుల్ ఆరోగ్య భద్రతను లక్షకు కుదించడం దుర్మార్గం, వారి టీఏ డిఏ అలవెన్స్ లపై డీజీపీ దృష్టి పెట్టాలని అని కూడా సూచించడం జరిగింది. దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీ చేయలేదని యాదగిరిగుట్టలో వేడుకుంటే నాపై కేసు పెట్టారంటూ కూడా వారు చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. రాష్ట్రం తెచ్చిన వాళ్ళం, త్యాగాల చరిత్ర మాది, రేవంత్ రెడ్డి అక్రమ కేసులకు కుట్రలకు భయపడే ప్రసక్తి లేదంటూ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా కేవలం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశమే కాదు, ఇతర అంశాల పైన కూడా వారు ఒక క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ సర్కార్ పూర్తి డిఫెన్స్ లో పడిందంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. 25 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రి రాత్రి 9:30 గంటలకు చిట్ చాట్ పెట్టి వివరణ ఇచ్చుకోవడం ఎప్పుడు చూడలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అర డజన్ మంది మంత్రులు పోటీ పడి ప్రెస్ మీట్లు పెట్టారంటే అది కేసీఆర్ గారి పవర్ అంటూ కూడా వారు వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. అందాల పోటీలు, ఫుట్బాల్ షోకులు, గ్లోబల్ సమిట్లు పేదవాడికి అన్నం పెడతాయా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి సచివాలయం అంటేనే భయం పట్టుకుందని, వాస్తు భయంతో సెక్రటేరియట్ మెట్లు ఎక్కడం లేదంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. గేట్ల తలుపులు మార్చినా భయం పోక కేవలం కమాండ్ కంట్రోల్ రూమ్ కే పరిమితమయ్యారంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మాకు కనిపిస్తా ఉంది. 4,000 మందికి పైగా బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలవడంతో రేవంత్ రెడ్డికి ఓటమి భయం మొదలైందంటూ కూడా వారు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ఓటమి భయంతోనే కోఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా కాంగ్రెస్ కార్యకర్తలను నామినేషన్ల ద్వారా నియమించాలని చూస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. దమ్ముంటే కోఆపరేటివ్ ఎన్నికలు జరపాలంటూ కూడా వారు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డికి. ఓయూకి ఒంటరిగా వస్తానని ఏదైతే చెప్పినటువంటి సీఎం వేలాది మంది పోలీసుల పహారాల్లో వెళ్లారని,
విద్యార్థి నాయకులను కూడా అరెస్ట్ చేయడం పిరికితనానికి నిదర్శనం అంటూ కూడా వారు వ్యాఖ్యానించిన సందర్భం కూడా మాకు కనిపిస్తోంది. సిపిఎం ఏదైతే సిపిఐ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, బీజేపీ కంటే తక్కువ సమయం మాకు ఇస్తూ మా గొంతును అసెంబ్లీలో నొక్కుతున్నారంటూ మైకులు కట్ చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అవకాశం ఇస్తే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ బండారాన్ని బయట పెడతామంటూ కూడా హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మరొక అంశం ఏదైతే కీలకమైనటువంటి అంశాన్ని కూడా వారు ఏదైతే ప్రస్తావించడం జరిగింది ఈ చిట్ చాట్ లో, ఒక కన్సల్టెన్సీ కంపెనీ బొంబాయి బ్రోకర్ల సలహాలతో నడుస్తుందంటూ కూడా ప్రభుత్వంపై ధ్వజమెత్తడం జరిగింది. అప్పులు ఇప్పించినందుకు ఒక బ్రోకర్ కంపెనీకి గతంలోనే 180 కోట్ల కమిషన్ ఇచ్చారని, ఇప్పుడు మళ్ళీ అదే బ్రోకర్ సలహాతో జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేసి 30,000 కోట్ల అప్పు తేవాలని ప్రభుత్వం చూస్తుందంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో 7,000 కోట్లను ఉత్తమ్ బట్టీలు పంచుకున్నారనేది కూడా, 20% కమిషన్ ఇచ్చిన వారికి బిల్లులు ఇస్తున్నారంటూ కూడా వారు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రాష్ట్రంలో అనేక సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు పెట్టాలంటే కోరినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక రకంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం మీద మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే కేసులు పెట్టినా భయపడేది లేదు, సరైన సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చట్ట ప్రకారం పోకుండా తమపై వేధింపు చర్యలకు పాల్పడినా కూడా సహించేది లేదనేది కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, రిటైర్ అయినా కూడా దాంతో పాటుగా విదేశాల్లో ఉన్నా కూడా గుంజుకొని వచ్చి ఖచ్చితంగా వారిని శిక్షిస్తామంటూ చట్టబద్ధంగా వారు వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒక రకంగా పోలీస్ శాఖకు, డీజీపీకి మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనేది మాత్రం మనం చెప్పాలి. అంటే మనం చూసామంటే చట్టాన్ని అతిక్రమించి పనిచేసే అధికారులు రిటైర్ అయిపోయినా, ఒకవేళ విదేశాలకి వెళ్లిపోయినా కూడా పట్టుకొస్తామని హెచ్చరించారు. అసలు ఈ కామెంట్స్ చేయడం ఎలా చూడాలంటారు? అంటే నెక్స్ట్ టైం వాళ్ళే ఉంటారు డెఫినెట్ గా అని అర్థం వచ్చేలా మాట్లాడినట్టుంది. ఏం చెప్తారు దీనిపై? ఏదైతే ఖచ్చితంగా మనం ఒకసారి హరీష్ రావు యొక్క వ్యాఖ్యలు చూస్తే మాత్రం పోలీస్ శాఖను హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తామే అంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఈ చిట్ చాట్ లో ఎన్నికల్లో ఖచ్చితంగా వస్తాము, తమ పైన వచ్చినప్పటి నుంచి కూడా నోటీసులు ఇస్తాము, అనేకమైనటువంటి నిరాధారమైనటువంటి కేసులు పెట్టారంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఖచ్చితంగా పోలీస్ శాఖ పైన ఖచ్చితంగా తాము ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేది అధికారంలోకి తామే అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే ప్రజా సమస్యలను ప్రజల భద్రతను చూడాల్సినటువంటి పోలీస్ శాఖ రేవంత్ రెడ్డి మెప్పు కోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా, ఒకరిద్దరు ఉన్నతాధికారులు ప్రమోషన్స్ కోసమే ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఒక రకంగా చూస్తే మాత్రం వచ్చేది నెక్స్ట్ ఎలక్షన్స్ లో తామే, గెలిచేది తామే అనేది మాత్రం హరీష్ రావు వ్యాఖ్యల్లో మాత్రం చాలా ఖచ్చితంగా మనకు ఏదైతే వినిపిస్తుంది, ఆయన మాటలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. తామే వస్తామంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక రకంగా పొలిటికల్ సర్కిల్లో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అనేక ఏదైతే ప్రకటనలు కూడా వస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే అధికార పక్షం కావచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాన్ని, దాంతో పాటుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ అంశం పైన ఏదైతే మాట్లాడడం జరిగింది తాము స్వాగతిస్తున్నాము అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కంటే ముందు కూడా చంద్రబాబు నాయుడు అరెస్టును మనం చూసాము. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఏదైతే అధికారంలోకి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, టీడీపీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో ఎవరైతే అత్యుత్సాహం చూపించారో వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎలాంటి గట్టి పట్టిందో రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అలాంటి గట్టే పడుతుందంటూ కూడా వారు పరోక్షంగా హెచ్చరించినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక రకంగా పోలీస్ శాఖ కూడా ఈ అంశాలపైన ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. గతంలో కూడా మనం చూసాము కొన్ని విషయాల్లో కూడా హరీష్ రావు వ్యాఖ్యలను అటు పోలీస్ సంఘాలు ఖండించినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఈ అంశం పైన పోలీస్ శాఖ కావచ్చు, పోలీస్ సంఘాలు కూడా ఎలా స్పందిస్తాయనేది వేచి చూడాలి. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.